హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో పసిపిల్లలకి మంచి రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే హెల్తీ సెర్లాక్ని చూపించబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో పప్పు దినుసులతో చేసే సెర్లాక్ వీడియో చేశాను. మీరు ఏమైనా ఆ వీడియో మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. రెసిపీ ప్రాసెస్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరి ఈరోజు మరింత హెల్దీగా సెర్లాక్ చూపించబోతున్నాను. బలహీనంగా వీక్గా ఉన్న పిల్లలకి ఈ ఫుడ్ని డెఫినెట్గా ట్రై చేయండి. లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి హీట్ అయిన తరువాత 1 కప్పున్నర పూల్ మఖానా వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక 4-5 మినిట్స్ బాగా వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో 1 కప్ అటుకులు వేసుకొని వేయించుకుందాం. పిల్లలకి ఎక్కువ అటుకులు పెట్టడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా సహాయపడుతుంది. ఇలా ఒకసారి నొక్కి చూస్తే బాగా వేగినట్టు తెలుస్తుంది. అటుకులని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. తిరిగి అదే ప్యాన్లో 15 బాదం పలుకులు, 15 జీడిపప్పు పలుకులు, కొంచెం పిస్తా పప్పు వేసి 2-3 మినిట్స్ కలపండి. మీరు కావాలంటే కొంచెం నెయ్యి వేసి కూడా వేయించుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేయించుకోవచ్చు. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం రవ్వలా గ్రైండ్ చేసుకోండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఉగ్గు ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 3-4 స్పూన్స్ ఉగ్గు పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నెలో వాటర్ వేసుకొని అవి హీట్ అయిన తర్వాత మనం ఇందాక కలుపుకున్న ఉగ్గుని ఇందులో పోసుకుందాం. ఇలా మధ్య మధ్యలో ఉండలు కట్టకుండా బాగా కలపండి. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం చిక్కపడుతూ ఉంటుంది. ఇలా ఉగ్గు చిక్కబడిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకుందాం. ఉగ్గు చల్లారిన తరువాత ఒక బౌల్లోకి తీసుకొని మీ పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.